హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నైట్ వ్లాగ్ తీస్తుందా. ఇప్పుడు సాయంత్రం అయింది, ఇల్లు నూకిన, బోల్ తోమేసిన, అంతా పని అయితే అయిపోయింది. ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. ఇప్పుడు చాయ్ పెట్టుకొని చాయ్ తాగుతా. రోజు నేను రెగ్యులర్ టైము. బాగా అయితే షాప్కి పోయింది కదా, నేను బాగా వచ్చేలోపు ఒకసారి తాగుతా. మళ్ళీ వచ్చినాక బాగా తొందర వచ్చినాక 7:30, 8 లోపు వస్తే పెట్టిస్తా. నేను మళ్ళీ అప్పుడు నేను కొంచెం తాగుతా, బాగా కొంచెం తాగుతాను అనమాట. అట్లా రోజు సాయంత్రం. శ్రద్ధ బయటకు పోయింది, ఆమె పాలు పోస్తా. చాయ్ పోయాను. చాయ్ ఒక్కోసారి చాయ్ అయితే చాయ్ పోయిందంటే మొత్తం కాదు, ఒక్కోసారి చాయ్ వస్తా, ఒక్కోసారి పాలు వస్తా. అలాగే ఏమైనా ఉంటేనేమో చాయ్ పోస్తా, లేదంటే ఉత్త పాలు పోసి గుడ్డు కూడా తాగుతుంది. మా చిన్నోడు ఏం చేస్తుందంటే టీవీ ఇస్తుంది. ఈరోజు 2 చిట్లు వేసిన మా చిన్నోడు. కమీర్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్. ఎందుకు చెప్పట్లేదు సీరియస్గా అంటే వాడ ఏ ఫార్ యాపిల్, బి ఫార్ బార్ వస్తుంది, అందుకే చెప్పట్లేదు. అమీర్ హాయ్ సే, హాయ్. ఇగో హాయ్. ఇది చూడడు, అటు రైమ్స్ వచ్చినప్పుడు మనం చూడడు, మనం ఏం చెప్పినా పట్టించుకోడు, పలకడు పలకడు. అమీర్ మినపప్పు, గుండు మినపప్పు తీసుకున్నా నేను. దోశలకైనా దీని ఇడ్లీకైనా గుండు మినపప్పు పడతా ఎక్కువ శాతం. ఇదేమో రైస్ కడగాలి. ఇప్పుడు చాయ్ పెట్టేసుకుంటాను, నామందం. ఇప్పుడైతే నామందం పెట్టుకుంటాను. ఇక పాలు లీటర్ పాలు తీస్తే సాయంత్రం సరికి ఇన్ని అవుతాయి, కొన్ని మిగతాయి. ఇక అంతే తోడయంగా నెయ్యంగా. అదేమో మీగడ, ఆ మీగడతో నెయ్యి వేస్తా. మొన్న వీడియో పెట్టిన కదా ఆల్రెడీ, నెయ్యి వీడియో. పాలు నీళ్ళు, సారీ పాలు నీళ్ళకి తేడా తెలుస్తలే నాకు. చేపత్తి వేస్తున్నా. చక్కెర 2 టీ స్పూన్లు చాలు. చాయ్ అయితే పెట్టినాయి కదా, దీంట్లో ఇలాచి ఇట్లా ఏమీ లేదు. నాకు బాగా హెడేక్ ఉన్నప్పుడు, లేదా హెడేక్ ఉన్నప్పుడే ఎక్కువ శాతం ఏంటంటే ఇలాచి అన్నా, అల్లం అన్నా ఏది ఉంటే అది ఇస్తా. ఉత్తప్పుడు అయితే ప్లెయిన్ డే పెడతాను మ్యాక్సిమము. ఇప్పుడు అల్లం పొట్టు వేసినప్పుడు అల్లం పొట్టు ఉంటుంది కదా, అది రెగ్యులర్ వేస్తాను, అది ఊసిపోయేదాకా అట్లా అన్నమాట. ఇదైతే లీటర్ పాలకు మా కట్ట అనేది ఇంత వస్తుంది, ఇంత మందంతో వస్తుంది. దీన్ని తీసి మొన్న అయితే నెయ్యి వేసిన వీడియో పెట్టిన. అయితే ఆ అట్టును 1 స్పూను పెరుగు వేసి రోజు వేసి, రోజు మనకు కట్ట వస్తుంది కదా, ఆ రోజు అట్టు 1 స్పూను పెరుగు వేసి అట్లా ఒక 5-6 రోజుల నుంచి దాన్ని మిక్సీ పట్టి వేసి పెట్టిన వీడియో మొన్న. దాని కింద ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టింది, అట్లా మిక్సీ పట్టకుండా కూడా నెయ్యి వెళ్తుంది కదా సిస్టర్, అట్లే డైరెక్ట్ పెట్టవచ్చు కదా అంటే, నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టిన అట్లా మిక్సీ లేకుండా, ఫ్రిడ్జ్ లేకుండా నెయ్యి రెడీ చేసుకోవచ్చు అని వీడియో పెట్టిన. ఇది ఇట్లా ఇంకో రకంగా వేసుకోవచ్చు అని చెప్పి, మిక్సీ పట్టకుండా కూడా వేసుకోవచ్చు. దానికి దీనికి తేడా ఏంటంటే నేను చూపిస్తాను మీకు. మనం మిక్సీ పట్టి తర్వాత దానిపైన వెన్న వస్తే, వెన్న తీసినాక కరగబెడితే ఈ రకంగా ఉంటుంది. వైట్ ఉంది చూడు, అది కొంచెం వచ్చి మొత్తం నెయ్యి ఎక్కువ శాతం ఉంటుంది. ఈ సల్లికి కూడా కొంచెం ఉంటుంది. లేదు డైరెక్ట్ మిక్సీ పట్టకుండా దాన్ని డైరెక్ట్ కాబెట్టాం అనుకో, ఈ వైట్ ఉంది చూడు, అదెంత వస్తుందో మనకు నెయ్యి కూడా అంత వస్తుంది ఇంతే. కానీ ఇట్లయితే ప్యూర్ నెయ్యి వస్తే డైరెక్ట్ కాబెట్టుకొని పోసుకోవచ్చు. దాని కొంచెం లేట్ ప్రాసెస్ ఇది. కావడానికి నెయ్యి కావడానికి కూడా టైం పడుతుంది. అట్లా మిక్సీ పట్టకపోతే టైం పడుతుంది, ఇదైతే టైం ఎక్కువ పడుతుంది. దానికి టైము సేవింగ్ అనమాట. అంటే కరగడంలో నెయ్యి కరగబెట్టినప్పుడు పచ్చిన్నది అయితే తొందరగా కడిగి తొందర నెయ్యి అనేది మనకు ఏర్పడుతుంది. అదైతే కొంచెం లేట్ ప్రాసెస్ అయితే ఇది మొన్న నేను నెయ్యి షార్ట్ చేసినప్పుడు అట్లే ఉంచిన. నేను దీంట్లో వేడన్నం వేసుకొని కొంచెం కారం, ఉప్పు వేసుకుని తినడం మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. చెప్తున్నా, మస్తు ఇష్టం నాకు నెయ్యి అనేది. కాబట్టి ప్రతిసారి నెయ్యి వేసినప్పుడల్లా నేను ఇది అట్లే ఉంచుకొని డైరెక్ట్ ఇళ్ళనే అన్నము ఇళ్ళనే అన్నీ వేసుకొని ఇళ్ళనే తింటాను. ఇంకో ప్లేట్లో వేసుకొని ఇళ్ళనే తింటాను అనమాట. ఇది కొంచెం ఉంది గింతే, ఊడవచ్చినాక లైట్ కొంచెం సైడ్లకు గింత ఉంటుంది. లేదంటే ఇంతంత ముద్ద వస్తుంది. ఈ వైట్ది మిక్సీ పట్టకుండా వేస్తే ఇంతంత ముద్ద వస్తుంది. అది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు తింటకన్నా. కానీ ఒకవేళ డైరెక్ట్ కాబెడితే నేను ఇంత ముద్ద వస్తుంది కదా, దాన్ని ఏం చేస్తా అంటే కర్రీ ఇట్లా ఉంటుంది కదా, దాంట్లో వేస్తా చిన్న కొంచెం. దోశ వస్తే దోశల మీద కూడా వేసి వేసుకుని తింటాం. అదే దోశ మీద వేసి కారం, ఉప్పు చల్లుకొని తింటాం అనమాట. మిక్సీ పట్టడం వల్ల ఇంకో ప్రయోజనం ఏంటంటే మనకు సల్ల వస్తుంది. మీగడ తీసాక సల్ల వైట్ ఉంటుంది. వైట్ ఎట్లా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అనేది గడుకో గ్లాసు అయితే మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇదైతేనేమో కూరలలో పడతాం. ఇది ఈ వైట్ అయితేనేమో మిక్సీ పట్టకుండా వెళ్ళిందేమో కూరలలో పడతా. ఒకవేళ మిక్సీ పట్టి నాకు వచ్చిందేమో తాగుతాం. అట్లయినా వేస్ట్ చేయ నేను, ఇట్లయినా వేస్ట్ చేయ, ఎట్లా వేస్ట్ చేయ నేను. అసలు పాలతో సంబంధించిన ఒక్కటి కూడా అస్సలు వృధా ఏనేయ్య నేనైతే. రాగం బాగా కూడా ఏం చేయడు. ఛాయ్ అయితే మరుగుతుందిగా.
మా చిన్నోడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడాక నేను పిండి పప్పు నానబెట్టి కదా ఆ పప్పు ఇచ్చిన కొంచెం గ్లాస్ వచ్చిన గిన్నె అవి ఒక్కొక్కటి ఎప్పుడు ఇంత తినుకుంటా టీ చూస్తుండే చాయ్ తాగుతుంది ఇక వేడి వేడి చాయ్ పోలలో చాయ్ అంతే ఫోటో తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. నేనైతే నాకు హెడేక్ ఉన్నా లేదంటే మంచి ప్రశాంతంగా లేకుండా గోలగోలు ఉంటుంది అప్పుడైతే ఛాయ్ పెట్టుకుంది అయిననుకో ఆ మైండ్ అంతా రిలీఫ్ అయితే మళ్ళీ ఏం పని చేయదో అప్పుడు అర్థమవుతుంది నాకైతే ఎక్కువ శాతం నాకు రిలాక్స్ ఇచ్చేదంటే ఛాయ్ అయితే తాగేసిన టైం వచ్చి 7 అవుతుంటాయేమో. ఇప్పుడు ఏంటంటే బియ్యం కడగాలి ఎందుకంటే మా చిన్నోనికి శ్రద్ధ కొట్టేయడానికి టైం 8 లోపు తింటారు లేదంటే 8:30 అంతే అనుకోలో తింటారు కాబట్టి ఖచ్చితంగా వండాలి. ఇప్పుడైతే బియ్యం కడిగి పెడితే కొంచెం నాణ్యంగా పెట్టచ్చు. రైస్ కుక్కర్ ఏం వాడాము, రైస్ కుక్కర్ తీసి పైన పెట్టేసాము గోనె వండుతా గ్యాస్ పొయ్యి మీద. మా నాన్నగారు 2 జుట్లు చూపిస్తాం మీరు నుంచి మొత్తం ఉండు వేసుకున్నామే 2 జుట్లు పిల్లక జుట్లు వేసుకొని మంచిగా కూర్చొని అలా ఇత్తులు వేస్తే తింటా ఉండు ఒక్కొక్కటి వేసుకుంటా తింటా ఉండవు ఒక్కటి కింద పడితే దాన్ని ఏర్కొని తింటాడు. ఇక అమీర్ ఇది చూడనా మంగమో అది తీసుకుంది తర్వాత మా పెట్టు తీసుకున్నాడు నేను లేస్తుంది నేను లేచేస్తా మంచి పిల్లక జుట్టు ఎస్ మంచి అడిగి తింటుండే ఇక ఒక్క గ్లాస్‌న్నర నీళ్ళతో వస్తాను నేను కొన్ని కోసం కాబట్టి 2 గ్లాసులు తీసుకుని తింటున్నాడు. చేతిలో పట్టుకున్నాడు అది అయిపోయినాక తింటాడు. అయితే కొంచెం కొంచెం పని ఉన్నప్పుడు ఏంటంటే ఇది చిన్న చిన్న ముక్కలు చేసి ఇల్లు వేస్తాను నేను ఆవిడ తింటాడు. రోజుకు చిన్న బెల్ల ముక్క ఇస్తాను పొద్దునైతే ఎక్కువ శాతం ఇస్తాను. పొద్దునైతే స్కూల్కి పోయినాక ఇస్తాను మా మమ్మీ అప్పుడు చేతుల్లో పెట్టుకునేవారు పెట్టుకో ఏంది సాంబారా సాంబార్ రేపు నచ్చింది ఇద్దరు అన్నమాట. మా పిల్లలకైతే తినిపెట్టిన అంటే శ్రద్ధ తిన్నది చిన్నకి తినిపెట్టినా పడుకుంటూ ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. అటు ఇటు పని చేయడం వల్ల కొంచెం లేట్ అయింది. కొంచెం బయట పని ఉండే పోయి వచ్చిన ఇప్పటిదాకా అదే గ్రూప్లో ఉండే దాని గురించి డిస్కషన్ అయింది ఇప్పటిదాకా అందుకే లేట్ అయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము దోశలు వసుకుంటున్నాం. దోశల పిండి ఇది నెయ్యి
ఉల్లిపాయలు, కారం, నెయ్యి కారం నెయ్యి దోశ వేసుకుందామని. ఇక కూర అయితే లేదు, పోతుంది కొంచెం ముందు కూర అని అట్లా. గట్టి ఉంటుంది మధ్య తీసి తీసుకున్నాను పోయేటట్టు. కారం అయిందా? ఏమైంది? చాలా రోజులు చట్నీ ఉంటే బాగుంది, పల్లి చట్నీ. నెయ్యి తక్కువ అయింది, నెయ్యి తక్కువ వేసినది. తినకూడదు. పడా అన్నారు పిల్లలు. కులైందా? చక్కెర వేస్తున్నా అప్పలెక్కల. మంచిగా ఉందా? అది పెరుగులో ఉందా? పైన అయిపోయిందా? పెరుగు ఎక్కువ మీగడ వేసిన. ఓకే ఫ్రెండ్స్, బాయ్.